ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేజ్రీవాల్ ఓ పక్కన హల్చల్ చేస్తున్నారు, మరొక వైపున మోడీ కూడా కేజ్రీవాల్ని ఏలెత్తి చూపెడుతున్నారు. అయితే మోడీ కేజ్రీవాల్ని ఏలెత్తి చూపెట్టడానికి కావలసినటువంటి సరుకు ఇచ్చింది, మెటీరియల్ ఇచ్చింది, లేదా ఆ విధమైనటువంటి విచారణ చేసినటువంటి వ్యక్తి, ఆంధ్రుడైనటువంటి వ్యక్తి రాజశేఖర్. అనకాపల్లి స్వస్థలం అయింది. ఆయనే విజిలెన్స్ ఆఫీసర్గా అక్కడ విజిలెన్స్ విభాగం స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చారు. కేజ్రీవాల్ అవినీతిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు విభేదించి బయటకు వెళ్ళినా పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఈయన బయటపెట్టినటువంటి విషయాలే అసలు పెద్ద లెక్కలోకి వచ్చినాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకోవడం, 100 కోట్ల కేజ్రీవాల్ విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవడం, వివిధ సంక్షేమ పథకాల నిధులను స్వాహా చేయడం లాంటి అంశాలను రాజశేఖర్ తన అంతర్గత నివేదికల ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకుని గోవా ఎన్నికలు కట్ చేశారని, గోవాలో 7 నక్షత్రాల హోటల్లో కేజ్రీవాల్ బస్ చేశారన్న అభియోగాలతో తొలుత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తర్వాత సీఎం కేజ్రీవాల్తో పాటు పలువురు నేతలు జైలు పాలవడం, 2013లో అధికారంలోకి వచ్చినప్పుడు తన ప్రభుత్వ బంగ్లా తప్పించి ఇంకో దాంట్లో తన ప్రైవేట్ బంగ్లాలోనే ఉంటానన్నవాడు ప్రభుత్వ బంగ్లా తీసుకోవడం, దాని మోడర్నైజేషన్ కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టడం, బంగ్లాలో జిమ్ము, స్పా, స్విమ్మింగ్ పూలు, రిమోట్తో పనిచేసే టాయిలెట్ సెట్లతో పాటు ఆధునిక సౌకర్యాలు కేజ్రీవాల్ సమకూర్చుకోవడం లాంటిది విజిలెన్స్ నివేదికలో ఇచ్చింది. ఆయనే ఒకప్పుడు అనిల్ అంబానీ డిస్కమ్లకు ₹1907 కోట్ల అక్రమంగా కట్టబెట్టడం, నిర్మాణ పనుల పేరుతో ₹100 కోట్ల మళ్లించడం, రాజకీయ కార్యకలాపాల కోసం ప్రత్యేక ఇంటెలిజెన్స్ యూనిట్ని ఏర్పాటు చేయడం వంటి అక్రమాలకు కూడా తెరదీసిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రాజశేఖరే. ఆ రాజశేఖర్ మీద కోపంతో, వాస్తవంగా ఓబీసీ వర్గానికి చెందిన ఆయనకి అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక 5 ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని ప్రయత్నించారు. 5 రోజుల పాటు వాళ్ళు విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో ఆయన గురించి ఆరా తీశారు. ఆయన ఎలాగైనా దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు, కానీ అవ్వలేదు. చివరికి 22 ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే రాజశేఖర్ మీద తప్పుడు ఫిర్యాదు చేశారు, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారంటే హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఆ తీర్పు సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. ఇప్పుడు హోంశాఖ చేసిన బదిలీలో భాగంగా రాజశేఖర్ ఈ దఫా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారు.